వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. బర్డ్ ఫ్లూ వైరస్ ఏంటి? ఇది మనుషులు కూడా సోకుతుందా? చికెన్ గుడ్లు కొన్నాళ్ళు మానేయాలా? వైద్యులు, అధికారులు, నిపుణులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ భరద్వాజ్ గారు 10 టీవీ స్టూడియోలో. బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు. ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు, మురళీ భరద్వాజ్ గారు, ఇద్దరికి ముందుగా నమస్తే సార్. నమస్కారం. రైట్, ప్రదీప్రావు గారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది సార్? ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో తెలంగాణకు కోళ్ళు అంటే పౌల్ట్రీ నుంచి కోళ్ళు రాకుండా అడ్డుకున్న వైనం మనం చూసాం. తెలంగాణలో తీవ్రత ఎలా ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? తెలంగాణకి మాత్రం ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ ఎక్కడ కూడా ఐడెంటిఫై కాలేదు. ఆంధ్రాలో ఐడెంటిఫై అయింది, ఈస్ట్ గోదావరి కొన్ని, మళ్ళా మనకు రాజస్థాన్ లో ఫస్ట్ తాకింది, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉన్నది తప్ప భారతదేశంలో ఈ 4 రాష్ట్రాలలోనే ఐడెంటిఫై అయింది. మన దగ్గర తెలంగాణలో మాత్రం కొన్ని కోళ్లు చనిపోయిన కాడ మన స్టేట్ గవర్నమెంట్ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేసి దాన్ని పరీక్ష చేస్తే కూడా, పంపితే కూడా దానికి బర్డ్ ఫ్లూ లేదు అనే నిర్ధారణ అయింది. అయినా ఆంధ్రాలో మన పక్క జిల్లా కనుక, పక్క రాష్ట్రం కనుక మనం చాలా జాగ్రత్తగా మన వెటర్నరీ కానీ మన రైతులను కానీ ఏ రోజు ఆ రోజు మీటింగ్స్ పెట్టుకుంటా దాని డిస్ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు అక్కడి కోళ్లను కూడా తిప్పి పంపే వైనం మీరు అందరు ప్రెస్ లా ఇట్లా చూసారు. రెండోది అంటే మన దగ్గరికి ఐడెంటిఫై అయ్యి మన దృష్టికి వచ్చింది కనుక 99% తెలంగాణలో బర్డ్ ఫ్లూ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టైం కూడా దాటిపోతుంది, సమ్మర్ పెరుగుతున్నది. 35 degrees నుంచి 40 degrees కనుక ఉంటే ఆ వైరస్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉండదు. కనుక మన తెలంగాణ పోల్ట్రీ రైతులు ఎవరు, తెలంగాణ ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని మీ ద్వారా తెలియజేస్తుంది. అంటే ఆల్రెడీ పబ్లిక్ లో కొంత భయం మొదలైంది ప్రదీప్ గారు. అవును, మీరు చేసే భయం అయితే మీరు అన్నది వాస్తవమే. రెండవది బర్డ్ ఫ్లూ ఒకళ్ళ నిర్ధారణ కాలేదని అయిన కాడ కూడా మన సైంటిస్టులు కానీ డాక్టర్లు చెప్పేది ఏంటంటే 40 degrees టెంపరేచర్ దాటితే ఈ వైరస్ బతకదు. మన ఇండియన్ వాతావరణంలో బాయిలింగ్ కుక్ చేసుకుంటాం, ఫుడ్ను ఉడకబెట్టుకొని తింటాం, ఆమ్లెట్ వేసుకుంటాం, చికెన్ వండుకుంటాం. అంటే 100 degrees టెంపరేచర్ మీద మనం వంట చేస్తాం. కనుక ఎవ్వరికి కూడా ఇంతవరకు మన భారతదేశంలో ఏ వ్యక్తి కూడా బర్డ్ ఫ్లూ వచ్చి కోడినో గుడ్డునో తిని వైరస్ వచ్చిన దాఖలాలు లేవు. రెండవది ఫామ్లలో పనిచేసేటోళ్ళకు కూడా, పౌల్ట్రీ ఫార్మ్స్ లలో పనిచేసేటోళ్ళకు కూడా ఇంతవరకు బర్డ్ ఫ్లూ ఎక్కడ కూడా వచ్చి మనుషులకు అటాక్ అయిన దాఖలాలు మన ఇండియాలో లేవు. లోగా ఒకసారి మేము పౌల్ట్రీ నుంచి మేము అనౌన్స్ చేసాం, ఎవరికన్నా భారతదేశంలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ వ్యక్తికి గనక మనుషులకు గనక సోకినట్టు నిరూపిస్తే మేము ₹1,00,00,000 ఇస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా బర్డ్ ఫ్లూ ఐడెంటిఫై అయింది, కానీ అక్కడ మనుషులకు ఎవరికన్నా వచ్చిందా? రాలేదు. అంటే మనుషులకు ఇంతవరకు ఎక్కడ కూడా మన భారతదేశంలో సోకిన దాఖలాలు లేవు. కనుక ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం కామన్ మ్యాన్ మాత్రం ఉడకబెట్టుకొని కోడిని వండి తింటే ఎట్టి పరిస్థితుల ఆ బర్డ్ ఫ్లూ అనేది రాదు, తాకది. ఎందుకంటే 40 degrees టెంపరేచర్లే అది చనిపోతుందని సైంటిస్టులు కానీ అందరూ చెప్పే విషయం అదే, డాక్టర్స్ కానీ. అంటే మనం ఉడకబెడితే మినిమం 100 degrees టెంపరేచర్ తాకుతుంది, ఇక వైరస్ ఎక్కడదండి. కనుక ఎవరు మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది మనుషులకు మనం వండుకొని తింటే తాకేది కాదు. ఇంతవరకు భారతదేశంలో అట్లా వచ్చిన దాఖలాలు లేవని మీ ద్వారా తెలియదు. రైట్.
మురళీ భరద్వాజ్ గారు మీరు ఏం చెప్తారు? అంటే పబ్లిక్లో ఇది అంటే ఎర్రబల్లి ప్రదీప్ గారు